Disclaimer. This video is made for entertainment purpose only. It doesn't mean to hurt any. And don't take it seriously. మా సిఎస్కే హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ అంటే అపోనెంట్స్ కి ఉచ్చపడుద్ది. అందులో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నామంటే మీ కేకేఆర్ టీం బట్టలు సర్దుకొని బస్ ఎక్కి ఇంటికి పోవడమే. మ్యాచ్ పోయిన బాధ కంటే మా గౌతమ్ గంభీర్ అన్న ముఖం చూస్తుంటేనే మాకు బాధేస్తుంది. అసలే ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ అని డ్రెస్సింగ్ రూమ్ లో మీటింగ్ పెట్టి మరీ చెప్పిండు. ఇంకా మా బ్యాటింగ్ చూసి డ్రెస్సింగ్ రూమ్ లోనే కింద పడి ఏడుస్తుండు. మరి లేకపోతే మీ టీంలో నరేన్ రస్సెల్ ఇద్దరు బ్యాటింగ్ తో చుక్కలు చూపిస్తారు అని సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేశారు. మీ దగ్గర వెస్టిండీస్ హిట్టర్లు ఉన్నారు అని గెంతులు వేశారు, కానీ మా దగ్గర వాళ్ళని అవుట్ చేసే టెక్నిక్ తెలిసిన మరో వెస్టిండియన్ బౌలింగ్ కోచ్ డీజే బ్రావో ఉన్నాడని తెలుసుకోలేకపోయారు. అయినా సిఎస్కే తో మ్యాచ్ గెలవాలంటే పవర్ ఒక్కటే సరిపోదు, బ్రెయిన్ కూడా ఉండాలి. అయినా మా కేకేఆర్ బ్యాటింగ్ లో ఎవరూ సరిగ్గా పర్ఫామ్ చేయడం లేదు. పోయినసారి నరేన్ రస్సెల్ ఈ ఇద్దరు ఎన్ని మ్యాచ్లు గెలిపిస్తారు? అప్పటికి 3 మ్యాచ్లలో నరేన్ గాడు 2 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. ఇది చూసి మా వాళ్ళు బ్యాటింగ్ లో కాన్సన్ట్రేషన్ చేయడం మర్చిపోయారు. ఈ రోజు వాళ్ళకి మంచి ఎగ్జాంపుల్ చూపించారు. వాళ్ళు మాత్రమే కాదు, నువ్వు కూడా బ్యాటింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలన్నా, లేకపోతే 32 బంతుల్లో 34 కొట్టినవు. ఇలాగే కంటిన్యూ అయితే నీ కెప్టెన్సీ కూడా సునీల్ నరేన్ కి ఇచ్చేస్తారేమో, కొంచెం చూసి ఆడు. టీం కష్టాల్లో ఉన్నప్పుడు అలా ఆడాల్సి వచ్చింది. నెక్స్ట్ మ్యాచ్ నుంచి నా టాలెంట్ ఏంటో చూపిస్తా. నేను ఈ రోజు బ్యాటింగ్ మంచిగా చేయకపోవడానికి కారణం మా డీజే బ్రావో గాడే. నాకు చేతబడి చేసిన నిమ్మకాయలతో జ్యూస్ చేసి తాగించాడు. అందుకే బ్యాటింగ్ చేసేటప్పుడు బ్యాట్ కి బాల్ తగలడం లేదు. తగిలిన బాల్ ఏమో ఫీల్డర్ చేతిలోకి క్యాచ్ రూపంలో పోయింది. మా దేశానికి పోయిన తర్వాత బ్రావో గాడి సంగతి చెప్తా. మరి ఈ సంగతి మాకు ముందే చెప్పుంటే బాబాకి వీడియో కాల్ చేసి సెట్ చేసేవాళ్ళం కదా, ఎందుకు చెప్పలేదు? అంటే టేస్ట్ బాగుందని మీకు చెప్పకుండా తాగినా. నాకు అప్పుడు డౌట్ రాలేదు, అందుకే చెప్పలేదు. అసలు మీరు మ్యాచ్ ఓడిపోవడానికి కారణం నేను. పవర్ ప్లే దాకా స్కోర్ బోర్డ్ ని పరుగులు పెట్టించిన మీ కేకేఆర్ ని కేవలం 8 బంతుల్లోనే 3 వికెట్లు తీసి నేల నాకించా. అయినా మా హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ గెలవాలంటే ముందు ఈ జడేజాని ఎదుర్కోవాలి. లాస్ట్ మ్యాచ్ లో మీ కేకేఆర్ ఢిల్లీ మీద 272 కొట్టారు. అలాంటిది ఈ రోజు 137కే దిగజారింది అంటే దానికి మా బౌలింగ్ ఎలాంటిదో మీకు ఒక ఐడియా వచ్చుంటది. ఇంకా మా స్టార్క్ గాడైతే బౌలింగ్ లో ఒక్క వికెట్ కూడా తీయడు. అదే వాళ్ళ దేశానికి ఆడుతున్నప్పుడు యార్కర్లు వేసి చుక్కలు చూపిస్తాడు. అదే ఐపీఎల్ కి ఆడినప్పుడు మాకు చుక్కలు చూపిస్తున్నాడు. వీడికి ఇచ్చిన డబ్బులతో మన ఇండియాలో ఉన్న చిన్న పిల్లలందరికీ చాక్లెట్లు పంచొచ్చు. అందుకే ఐపీఎల్ లో కొత్త రూల్ తీసుకొని రావాలి. ముందే డబ్బులు ఇవ్వకుండా సీజన్ లాస్ట్ లో మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళకి లాస్ట్ లో ఎక్కువ డబ్బులు ఇచ్చే రూల్ ని తీసుకొని రావాలి. అప్పుడే ఇలాంటి వాళ్ళకి తిక్క కుదురుతుంది. అయ్యర్ బ్రో, నువ్వు ఫస్ట్ బ్యాటింగ్ చక్కగా చెయ్యి, తర్వాత నా బౌలింగ్ గురించి మాట్లాడతావు. కానీ మీరు చేసే టార్చర్ కి పడుకున్నా కూడా కల్లోకి 24 కోట్ల రూపాయలే కనబడుతున్నాయి. అసలు నేను కూడా ఎస్ఆర్హెచ్ టీమ్ లోకి వెళ్తే బాగుండేది. మా కమ్మింగ్స్ గాడే కెప్టెన్ కాబట్టి టెన్షన్ లేకుండా నా బౌలింగ్ ఏదో నేను ఫ్రీగా వేసుకునేవాడిని. ఈ సీజన్ లో నీ బౌలింగ్ చూసి మా ఎస్ఆర్హెచ్ వాళ్ళు కూడా నిన్ను టీంలోకి తీసుకోరు. అయినా మన ఆస్ట్రేలియా పరువు తీయడానికి నీకు ఐపీఎలే దొరికిందా? మన దేశం తరపున మంచిగానే బౌలింగ్ చేస్తావు. ఇక్కడ ఏం రోగం వచ్చింది నీకు? అయినా నిన్ను ఆక్షన్ లో అన్ని కోట్లు పెట్టి తీసుకున్నారంటే సాహసమనే చెప్పాలి. అసలు నీకంటే సునీల్ నరేన్ గాడు గ్రేట్. బౌలింగ్ మంచిగా చేసి బ్యాటింగ్ లో కూడా ఓపెనర్ గా దంచి పడేస్తున్నాడు. వాడి టాలెంట్ లో సగం నీకున్నా బాగుపడేవాడివి. అంటే నాకు బౌలింగ్ చేయడం రాదు అంటున్నావు అంతేగా? నెక్స్ట్ మ్యాచ్ లో ఎలాగైనా నా టాలెంట్ ఏంటో నీకు ఈ ఐపీఎల్ కి ఒకేసారి చూపిస్తా, చూస్తూ ఉండు. ఇప్పటిదాకా చూసాంగా నీ టాలెంట్, మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ లో ఏం చూపిస్తావులే. నా మాట విని వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చి ఇంటికి పో. నీ పరువు అయినా కొంచెం మిగిలిద్ది. లేకపోతే ఆ రస్సెల్ గాడికి ఇంకో 2 కోట్లు ఇస్తే నీ బాడీలో పార్ట్స్ అన్ని పీకి నీ అడ్రస్ కి పార్సిల్ చేస్తాడు, జాగ్రత్త. ఇప్పుడు నేను ఫామ్ లోకి రాకపోతే నెక్స్ట్ T20 వరల్డ్ కప్ లో నుంచి పీకి పడేస్తారు. అందుకని నేను ఫామ్ లోకి రావడానికి ఒకటే మార్గం ఉంది. సిఎస్కే లో ధోని అన్నతో కొన్ని మ్యాచ్లు ఆడితే ఫామ్ లోకి వచ్చేస్తా. ఏమంటావు ధోని అన్న? వచ్చే తమ్ముడు, మా సిఎస్కే టీమ్ లోకి ఎవరు వచ్చినా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. నువ్వు ఫామ్ లోకి రావడం ఒక లెక్క, చెప్పు వచ్చే చూసుకుందాం. ప్యాట్ కమింగ్స్ గాడు మావాడే అయినా వాడే నన్ను వాళ్ళ టీంలోకి వద్దు అన్నాడు. నీకున్న మంచితనం మా వాడికి లేదు. నన్ను సిఎస్కే లోకి రావడానికి పర్మిషన్ ఇచ్చారు, అదే చాలన్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.